హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపికృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను మన హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం కదా. అలా మనం శివునికి అభిషేకించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో పరమార్థం ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్లో చేయబోయే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వచ్చేస్తాయి. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వ ఐశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు, పత్రి అనగా మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచేవాని ఇంట్లో దేవతల గోవు అంటే కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుందంట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయంట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి. సాధారణంగా శివుడిని నీటితో గాని పాలతో గాని అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. మరి ఏ అభిషేకం వల్ల ఎలాంటి ఫలితం పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యంను తిరిగి పొందగలుగుతాము. గరిక నీరు అంటే మనము నీటిలో కొద్దిగా గరికను వేసి ఆ నీటితో మనం శివాభిషేకం చేస్తే మనకి ద్రవ్య నష్టము అనేది కూడా ఉండదు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు దోషము పోతాయి. అంటే అపమృత్యువు అనే దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఆవు పాలతో అభిషేకం చేశామనుకోండి, సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తాడు ఆ తండ్రి. ఆవు పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరకు రసంతో అభిషేకించితే ధన వృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖ నాశనము కలుగుతుంది. మారేడు బిల్వ దళ జలముతో అభిషేకము చేస్తే భోగ భాగ్యములు లభిస్తాయి. అంటే మారేడు బిల్వ దళాలు ఉంటాయి కదా, ఆ ఆకులను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మనకు భోగ భాగ్యాలు లభిస్తాయి. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగుతుంది. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకము చేసేమనుకోండి, సకల సంపదలను ఇస్తారు. రుద్రాక్ష జలముతో అభిషేకము చేస్తే సకల ఐశ్వర్యములను ఇస్తారు. రుద్రాభిషేకం అంటే రుద్రాక్షలను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకించినా చాలు. భస్మాభిషేకం చేస్తే అంటే భస్మంతో చేస్తే మహాపాపాలన్నీ నశిస్తాయి. గంధోదకము చేత అభిషేకిస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్రము నశించును. అనగా బంగారం ఏమైనా ఒక చిన్న వస్తువుని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకిస్తే సరిపోతుంది. నీటితో అభిషేకిస్తే మనకు నష్టమైనవన్నీ కూడా తిరిగి లభిస్తూ ఉంటాయి. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది. శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మెత్తగా అద్ది పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము
ప్రసాదముగా పంచి పెట్టెదరు. చూడడానికి ఎంతో బాగుంటుంది ఈ అన్నలింగార్చన. ద్రాక్ష రసము చేత అభిషేకించిన ప్రతి దానిలో మనము విజయం సాధిస్తాము. ఖర్జూర రసము చేత అభిషేకించిన శత్రుహానిని హరింపజేస్తారు. నేరేడు పండ్ల రసము చేత అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటితో అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును. నవరత్నోదకము చేత అభిషేకించిన ధాన్యము గృహ గోవృద్ధిని కలిగించును. మామిడి పండ్ల రసం చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును. శుభకార్యములు జరగగలవు. విభూతితో అభిషేకించిన 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. విష్ణువు అలంకార ప్రియుడైనట్లయితే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడు అనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. అపయేవ ససర్జదౌ అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్ని సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే. అయితే నిశ్చలమైన భక్తితో ఉద్ధరణుడు జలం అభిషేకించినా చాలు, ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. అందుకే ఆయన్ను భోలా శంకరుడు అని అంటారు. కాసిన్ని నీరు పోస్తే చాలు, ఆయన సంతోషంతో పొంగిపోతాడు. అందుకే శివరాత్రి నాడు అందరూ వర్ణ లింగ జాతి కుల భేదం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్లో కనిపిస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.